పోతుంది. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారిని చూడండి, అందరూ దర్శించుకోండి లక్ష్మీదేవిని. ఉన్ని దాంట్లో మనకి ఏముంటే అది అమ్మవారిని పూజ చేసుకుంటే శ్రావణ మాసంలో చాలా మంచిది. పసుపు కుంకాలతో ఎప్పుడూ కలకాలం చల్లగా ఉంటారు. మనకి ఏ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అలాగే చిన్న రిక్వెస్ట్, ఎవరే కానీ డబ్బులతో దండలు వేయొద్దండి. నేను క్రాష్గా తీస్తున్నాను, పూజ కూర్చుంటున్నాను అందుకు కాబట్టి క్రాష్గా తీస్తున్నాను. ఇదిగోండి, మా ఇంట్లో పెద్ద విగ్రహం ఉంటుంది, గుళ్ళో ఉన్నంత విగ్రహం చేయించుకున్నాను నేను ఒక్కటేసారే. కాబట్టి ఇది ఇలా ఉంటుంది చూడండి. ఇంకో యాష్కాని చూడండి, యాష్కాని పూజ కూర్చుంటుంది, నేను యాష్కా కూర్చుంటున్నాము. అందరికీ చెప్పు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకోండి ఇలా